చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరికీ కామన్ ప్రాబ్లమ్ బెడ్ల మీద నుంచి దొర్లి కింద పడిపోవడము. సో, దానికోసం అని చెప్పి మేము ఈ బెడ్ రైల్స్ ఆర్డర్ పెట్టాం. ఇదంతా సెట్ చేస్తుంటే మా బంగారం చూడండి ఎంత బాగా నవ్వుతుందో. సో, మేమైతే ఫస్ట్ క్రై నుంచి ఆర్డర్ పెట్టామనమాట. ఎందుకంటే కాస్ట్ అనేది దానిలోనే కూపన్స్ అప్లై చేసిన తర్వాత తక్కువ ఉంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో, నా ఛానల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలా బేబీ రికమెండేషన్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను. సో, మేమైతే ఒక్కటే ఆర్డర్ పెట్టాము ఫస్ట్. ఎందుకంటే చెక్ చేయడానికి ప్రోడక్ట్‌వి అన్నీ ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా క్వాలిటీ ఇంకా దీనిలో మనం చూసుకోవాల్సినవి ఇవన్నీ నేను హైలైట్ చేస్తాను. మేము సేగా అనే బ్రాండ్ నుంచి ఆర్డర్ పెట్టాము. ఎందుకంటే మా బెడ్ డైమెన్షన్స్‌కి ఆ బ్రాండ్‌లోనే ఉందనమాట. సో, ఫస్ట్ మీరు మీ బెడ్‌ని మెజర్ చేసుకొని మీరు కరెక్ట్‌గా డైమెన్షన్స్‌కి తగ్గట్టుగా ఆర్డర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనిలో ఇంకా పెద్ద బ్రాండ్స్ ఏమున్నాయంటే స్టార్ అండ్ డైజీ, లవ్ ల్యాప్, ఆర్ ఫర్ ర్యాబిట్. ఆర్ ఫర్ ర్యాబిట్ కొంచెం ప్రైసీ. లవ్ ల్యాప్ ఈక్వలెంట్ టు దీని ప్రైసే ఉండిద్దనమాట. ఆర్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. స్టార్ అండ్ డైజీ కొంచెం తక్కువే ఉంది దీనికంటే. బట్ డైమెన్షన్స్ అయితే మాకు దొరకలేదు. సో, మేము ఒక్కటే ఎందుకు ఆర్డర్ పెట్టామంటే ఇది మనకి రిటర్న్ చేయడానికి పాసిబిలిటీ లేదనమాట ఒకసారి ఆర్డర్ చేసుకున్నాక. సో, చెక్ చేసుకొని మిగతా సైడ్స్ ఆఫ్ బెడ్స్‌కి పెట్టుకోవచ్చు అని చెప్పేసి మేము ఫస్ట్ అయితే ఒకటి ఆర్డర్ చేసాము. క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చిందనమాట. మనకి ఏదో రస్ట్ పట్టేలాగా అలా అంతా అయితే ఏమనిపించలేదు. స్ట్రాంగ్‌గానే ఉంది అండ్ క్వాలిటీ బాగుంది. సో, DIY టైప్ ఇచ్చారనమాట. మొత్తం మనమే ఇన్స్టాల్ చేసుకోవాలి. చాలా ఈజీ ఇన్స్టలేషనే. నేను మీకు వీడియోలో కూడా క్లియర్‌గా చూపిస్తాను ఇన్స్టలేషన్ ఎలా ఉండిద్ది. అండ్ నేను ఇంకొంచెం అన్నీ చెప్తూ ఉంటాను అనమాట. మేము ఏమి చూసాము, మా ఆనెస్ట్ రివ్యూ ఏంటి అని చెప్పేసి. సో, నెట్ అయితే ఇలా ఇచ్చారు. మనకు చూస్తే అనిపించవచ్చు జస్ట్ ఫ్యూ రాడ్స్ అండ్ ఒక నెట్ దీనికోసం ఇంత డబ్బులు పెట్టాలా అని చెప్పి. మాకు అరౌండ్ 1350 అలా వచ్చినట్టుంది రఫ్లీ. సో, ప్రింట్ ఇలా కూడా వచ్చింది. సో, దీనికి ఇంత పెట్టాలా అనుకుంటాం కానీ ఇంకా మనకి పెట్టక తప్పదు. ఎందుకంటే బేబీ కింద పడిందంటే అది ఇంకా పెద్ద తలనొప్పి అయిపోద్ది కదా. సో, ఇన్స్టలేషన్ అయితే మేము చాలా సింపుల్‌గానే చేసేసుకున్నాం మొత్తం. మా బుడ్డిదానికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అవుతూ ఉందనమాట ఈ నెట్ అంతా చేస్తేనే. లేకపోతే గోల గోల చేసిద్ది. కాబట్టి ఏదో ఒక పని చూపిస్తూ ఉంటామన్నమాట. సో, మనకి టెక్నిక్ అయితే ఇలా అనమాట. కిందకి ఇలా పుల్ అవుట్ చేసుకోవచ్చు మనం కిందకి దిగాలనుకున్నప్పుడు. మీకు తర్వాత క్లియర్‌గా చూపిస్తాను. బట్ ఎవ్రీథింగ్ వాజ్ వర్కింగ్ ఫైనే అనమాట. ప్రోడక్ట్ ఆర్డర్ చేసేటప్పుడు మాకైతే ఏమీ డిఫెక్ట్స్ అలా అయితే ఏమి అనిపించలేదు. మొత్తం అంతా చాలా బాగుంది. నెట్ క్వాలిటీ కూడా బాగుంది. బట్ సింగిల్ కుట్టే ఉంది మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఈ నెట్ల దగ్గర. సో, ఏమన్నా మీకు డౌట్ ఉంటే కనుక మీరు మేబీ ఒక టైలర్ దగ్గర నుంచి డబుల్ కుట్టే వేయించుకోవచ్చు. అదొక్కటే నాకు అనిపించింది. అంటే క్వాలిటీ వైజ్ ఆర్ స్ట్రెంత్ వైజ్. ఫ్రేమ్ని కంప్లీట్గా ఫిక్స్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ ఆ లెగ్స్ పెడుతున్నాం అనమాట. ఓవరాల్ ఫ్రేమ్ లుక్ అయితే ఇలా ఉంది. కింద అవి పెట్టాం కదా అవి బెడ్ కిందకి వెళ్ళిపోతుంది. సో, మేము తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ఇవి సైడ్ ఉన్న ఫ్రేమ్స్కి పెట్టాలి. లేకపోతే అవి లూజ్ అయిపోతాయి అనమాట. మొత్తం అంటే ఫిట్టింగ్ లూజ్ ఉండేది. ఆ సందులో నుంచి కూడా పిల్లలు ఏమన్నా కాళ్ళు పెట్టి ఏళ్ళు పెట్టి చేతులు పెట్టి ఏదైనా చేస్తారు. సో, ఇటు సైడ్ జిప్ లేదు. సో, మళ్ళీ కొంచెం ఫ్రేమ్ ఓపెన్ చేసి మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చింది. సో, మీరు ఆ మిస్టేక్ చేయకండి. పెట్టేటప్పుడే మొత్తం చూసి పెట్టండి. సో, అటు సైడ్ మొత్తం ఫిట్ చేశాక ఇటు సైడ్ జిప్ ఓపెన్ చేసి లాగితే మొత్తం ఫిట్టింగ్ ప్రాపర్గా వస్తుంది అనమాట. స్టిఫ్గా ఉంటుంది. బేబీస్ కూడా పడకుండా నీట్గా ఉండడానికి. సో, ఇప్పుడైతే మీకు టోటల్ ఫ్రేమ్ రెడీ అయిపోయింది. పరుపు ఎత్తేసి జస్ట్ అది ఫ్రేమ్ని దాని కింద పెట్టేయడమే అనమాట. ఒకవేళ మీకు ఇంకా స్ట్రాంగ్గా ఫిట్టింగ్ కావాలి అంటే కనిపిస్తున్న హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్లో ఇందాక మనకు స్టార్టింగ్లో వచ్చిన స్క్రూస్ని మీ చెక్కకేసి ఫిట్ చేసేయడమే అనమాట. అప్పుడు కదలకుండా ఇంకా గట్టిగా ఉండిద్ది. లేదు అనుకుంటే మీ పరుపు వెయిట్ ఉంది అనుకుంటే కనుక సరిపోయిద్ది అనమాట మనం పెట్టుకున్నది. సో, ఇప్పుడు ఇట్లాగా కిందకి అనుకొని పైకి అనుకొని ఆపరేట్ చేసుకోవచ్చు. మనం దిగాలి అని అనుకున్నప్పుడు ఆల్ 3 సైడ్స్ పెట్టుకుంటే కనుక వన్ సైడ్ అంటే ఇంకో పక్క నుంచి దిగచ్చు అనుకోండి. బట్ మొత్తం సైడ్స్ పెట్టుకున్నప్పుడు ఇట్లా మనం కిందకి అనుకొని దిగచ్చు. సో, ఇప్పుడుకి కొంచెం ఊగుతూనే ఉందన్నమాట. పరుపు వెయిట్ అయితే బాగానే ఉంది మాకు. బట్ ఎందుకు ఊగుతుందా అని చెప్పి చూస్తే మేము ఒక చిన్నది మిస్ అయ్యామని చెప్పేసి అర్థమైంది. అక్కడ మీకు కనిపిస్తుంది కదా వాటి దగ్గర స్క్రూస్ పెట్టాలన్నమాట. 2 జాయింట్స్ గట్టిగా ఉండడం కోసం. సో, ఆ స్క్రూస్ అయితే బిగిచ్చేసాము. సో, ఇప్పుడు మొత్తం ఆల్ పర్ఫెక్ట్ అనమాట. ఇది మనకి ఎందుకు ఇచ్చారంటే మనం అడ్జసెంట్గా ఇంకో సైడ్ కనుక పెట్టినప్పుడు ఒకటి ఇంకో దాని మీద అడ్డు రాకుండా ఉండడానికి ఒక దానిపైన ఒకటి పెట్టేసి నీట్గా స్క్రూతో బిగించుకోవడానికి అని చెప్పి ఇచ్చారు. ప్రస్తుతానికైతే మేము వన్ సైడే ఫిక్స్ చేస్తున్నాం. సో, మనకు అక్కర్లేదు. బెడ్ లేపేసి సెట్ చేసేసాము. ఇప్పుడైతే కొంచెం గట్టిగా ఉంది. ఇంతకు ముందు కంటే కొంచెం ఫిట్గా ఉందన్నమాట. సో, ఆల్ సెట్. మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇంకెవరికైనా యూస్ అవుతుందంటే షేర్ చేయండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.